ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాది తొలి విడత రైతు భరోసా డబ్బులను మార్చి 22న విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 3 విడతల్లో రైతు భరోసా కింద 9,000 కోట్ల నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి ఈ నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. తొలి విడతలో సుమారు 70 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. రెండో విడత 2,650 కోట్ల నిధులను 20 రోజుల తర్వాత విడుదల చేయాలని నిర్ణయించగా, మూడో విడత డబ్బులను ఏప్రిల్ నెలాఖరున రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల నుంచి రైతు భరోసా నిధుల వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎట్టకేలకు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తొలి విడతలో లబ్ధి పొందుతున్న 70 మంది రైతులనే చెప్పాలి. ఏదైతే అటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా రైతు భరోసా కాస్త డిలే అయ్యింది. మరి ఎట్టకేలకైతే ఈసారి ప్రభుత్వం వేయాలని నిర్ణయించింది. అది కూడా 5 ఎకరాల్లోపు ఉన్న వారికి అంటూ కూడా కొన్ని నిబంధనలు అయితే పెడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు రైతులకు గుడ్ మార్నింగ్. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రైతులకు తెలంగాణ గవర్నమెంట్ అయితే గుడ్ న్యూస్ చెప్పింది. హలో, ఎస్ యాకేష్, ప్లీజ్ కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సునీత. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా నిధులను ఈ నెల 22వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు ఈ రెండో విడత నిధులకు సంబంధించి ఆలస్యం జరుగుతూ వస్తుంది. మొత్తానికి 22వ తేదీని ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో రైతుల్లో హర్షం నెలకొందని చెప్పుకోవచ్చు. రైతు భరోసా కింద ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయల నిధులను కూడా ఇప్పటికే విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ నిధులను కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కూడా విడుదల చేయనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మేట నుంచి కూడా నిధులను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో సుమారు 70 లక్షల మంది రైతులకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి జరగనుంది. ఇక రెండో విడతకు సంబంధించి అంటే మొదటి దఫాలో రైతు నిధులు జమ చేసిన తర్వాతకి రెండో విడతలో కూడా దాదాపు 2,650 కోట్ల నిధులను కూడా మరొక 20 రోజుల్లో కూడా ఈ విడుదల చేయనున్నారు. అయితే మూడో విడత డబ్బులను కూడా ఏప్రిల్ వచ్చే ఈ నెల లాస్ట్ వరకు కూడా రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. రైతు భరోసా నిధులకు సంబంధించి ప్రభుత్వము మొదటి విడత నిధులు విడుదల ఖరీఫ్ సీజన్ లో విడుదల చేసినప్పటికీ యాసంగి సీజన్ కు సంబంధించి రెండో విడత నిధులను విడుదల చేయాలి. డిసెంబర్ లోనే ప్రభుత్వం రైతుల ఖాతాలో వేయాల్సి ఉండే. అయితే అక్కడ కొన్ని పరిణామాల నేపథ్యంలో కొంత ఆలస్యం జరుగుతూ వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం, ప్రభుత్వానికి ఆర్థిక లోటు ఉన్నటువంటి క్రమంలో ఈ భరోసా నిధులు రైతులకు ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం ఇప్పుడు ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నటువంటి తరుణంలో దీని మీద ప్రభుత్వం ఒక రోజు ముందుగానే ప్రకటించుకొని సమావేశాలకు వెళ్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా నిధులకు సంబంధించి అటు ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో ప్రభుత్వం విఫలమైంది రైతు భరోసాను విడుదల చేయడంలో అనే అంశాన్ని ప్రధానంగా బీఆర్ఎస్ విమర్శిస్తూ వస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశంలో కూడా ప్రధానంగా ఈ అంశము ఒక ప్రధాన అంశంగా ఉన్నటువంటి క్రమంలో ప్రస్తుతం రైతు భరోసా నిధులకు సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చి సమావేశాలకు వెళ్తున్నటువంటి తరుణం కనిపిస్తా ఉంది. అయితే 22వ తేదీన కూడా ఆ రోజు ఆదివారం వస్తుంది. ఒకవేళ బ్యాంకులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ రోజు పడతాయా పడవా అనేది కూడా రైతుల్లో కూడా కొంత ఆందోళన అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి ప్రభుత్వము అంటే రైతులకు ఒక రోజు ముందుగానే జమ చేస్తుంది కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. మొదటి విడత, రెండో విడత, మూడో విడత మొత్తం 3 విడతల్లో కూడా ఈ రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేస్తా ఉంది. ఎకరాకు 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు భరోసా కింద ఇస్తుండగా మొదటి దఫాలో 6,000 రూపాయలు రైతుల ఖాతాలో వేసింది. రెండవ ఈ దఫాకు సంబంధించి
ఇప్పుడు ఈ యాసంగి సీజన్ డబ్బులను కూడా ఇస్తున్నటువంటి క్రమంలో రైతులంతా కూడా ఎంతో ఆశగా చూస్తున్నారు. ఎందుకంటే డిసెంబర్ మాసంలోనే అందాల్సినటువంటి నిధులు ఇప్పటి వరకు రాలేకపోయాయి. రైతులు ఆల్రెడీ యాసంగి సీజన్ కూడా ముగింపు దశకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే పెట్టుబడి పెట్టుకున్నటువంటి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు తెచ్చుకున్నటువంటి రైతులు కూడా కొంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ డబ్బులు కొంత వాళ్లకు చేదోడు వాదోడుగా ఆర్థిక ఇబ్బందులను కొంత మేరకు తగ్గించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే మొదటి విడత ఒకే దఫాలో అందరికీ నిధులు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పలేదు. దీంతో కొంత రైతుల్లో కూడా ఆందోళన కనిపిస్తా ఉంది. మొదటి దఫాలో ఒక ఎకరం ఉన్న రైతులకు, తర్వాతకి 2 ఎకరాలు, ఆ పైన 3వ దఫాకు సంబంధించి ఆ పైన ఉన్నటువంటి ఎకరాల రైతులకు కూడా రైతు భరోసా ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రభుత్వం కూడా అదే చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఒకేసారి నిధులు ఇస్తే ఇబ్బంది ఉండదు, విడతల వారీగా ఇస్తే మాత్రం కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తా ఉంది. రైతు రుణమాఫీకి సంబంధించి కూడా గతంలో ఇలాగే ప్రభుత్వము మాఫీ చేసినటువంటి పద్ధతి చూసాము. ఆ సమయంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. బ్యాంకుల చుట్టూ తిరగడము, కొంతమందికి రైతులకు అవగాహన లేదు. రైతు భరోసా నిధులు కొంతమందికి పడ్డాక మిగతా వారికి పడలేదనేది కూడా ఆందోళన చెందారు. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి కనిపించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కొంతమంది రైతులకు వచ్చి మరికొంతమంది రైతులకు రాకుంటే వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతారు. తమ అకౌంట్ లో ఏమన్నా సమస్య ఉందా, లేకుంటే ఇతర సాంకేతిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా రైతులు ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు కొంత ఇబ్బంది పడడం, లేకుంటే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రైతులు ఉంటారు కనుక మళ్ళా వాళ్ళు పట్టణ ప్రాంతాలకు వచ్చి తమ అకౌంట్ కు సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంటుంది కనుక కొంత ఇది గందరగోళాన్ని సృష్టించే పద్ధతి అయితే కనిపిస్తా ఉంది. ఒకేసారిగా రైతు భరోసా నిధులు వేస్తే రైతులకు ఇబ్బంది ఉండదు అనేది ప్రధాన ప్రతిపక్షం కూడా చెప్తున్నటువంటి మాట. అయితే ఈ భరోసా నిధులకు సంబంధించి ఖరీఫ్ సీజన్ కూడా జూన్ వస్తే మళ్ళీ ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభం అవుతుంది. ఇప్పుడు యాసంగి సీజన్ డబ్బులు ఇచ్చుకుంటూ, అంటే 3 సార్లు కూడా ఇచ్చుకుంటూ పోతే ఈ నెల చివరి వరకు కూడా వస్తుంది. మళ్ళీ ఖరీఫ్ సీజన్ దగ్గరకు వస్తుంది కనుక కొంత ఇబ్బందికరంగా కూడా రైతులు ఉండేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ రైతు భరోసా నిధులకు సంబంధించి రైతుల నుంచి అయితే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. డిసెంబర్ నుంచి కూడా ఇప్పుడు ఏప్రిల్ వరకు కూడా ఈ భరోసా నిధులు ఇవ్వకపోయినటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా రైతుల నుంచి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ యాకేష్.